వెల్కమ్ టు గణేష్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల గురించి మనతో విశ్లేషించడానికి సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ ఉద్దండులు ఎంవి మహేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం సార్. ముఖ్యంగా గత 2 రోజుల నుండి ఏదైతే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇష్యూ అవుతుంది సార్, దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిందని చెప్పేసి వైసీపీ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. అయితే అది కేవలం త్వరితగతిన పూర్తి చేయడానికి మాత్రమే మేము ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాము, దానికి పైన మొత్తం కమాండింగ్ మొత్తం ప్రభుత్వాందే ఉంటుందని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది సార్. మొత్తం ఈ వ్యవహారం అసలు ఎలా చూడొచ్చు సార్? దీని ప్రైవేటు పరణ చేస్తే నిజంగా పేద విద్యార్థికి వైద్య విద్య అనేది అందుతుందా, లేదంటే వారికి ఖచ్చితంగా ఏదైతే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళిన ఆ పేద సామాన్యులకి ఖచ్చితమైన వైద్యం అందుతుందంటారా సార్? ఇప్పుడు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటానే ఒక ఎడ్యుకేషనే కాదు, దానికి అనుబంధంగా హాస్పిటల్ కూడా ఉండాలి. అవును సార్. ఎందుకంటే పేషెంట్లను 4వ సంవత్సరం నుంచి మెడికల్ విద్యార్థి పేషెంట్లను చూడాల్సింది ఉంటుంది. చూసేటప్పుడు ఆయనకు పేషెంట్లు ఉండాలి కదా, ఉంటే కదా పేషెంట్లను చూసి ఎగ్జామిన్ చేసేది, తర్వాత ప్రొఫెసర్ ఏమైనా డౌట్ ఉంటే తీర్చేది ఆయన ప్రొఫెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మెడికల్ సైడు, సర్జికల్ సైడు, అన్ని శాఖలు ఉంటాయి. ఈఎన్టీ, కంటికి అన్ని శాఖలు ఉంటాయి. మరి ఈ ప్రైవేట్కు ఇచ్చినప్పుడు అటువంటి హాస్పిటల్ ఉండే ఫెసిలిటీస్ ఉండే వాళ్ళకే ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ రెండోది పేదవారు అని అంటున్నారు. పేదవారికి అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని ఎగ్జామినేషన్ పెడుతున్నారు. ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళకు పేదవారికి వస్తాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు అంటే డొనేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం డబ్బులు ఉన్నవారే చదవగలరు. ఈ గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి కదా, ఇవి కూడా ప్రైవేట్ కాలేజీలు మేము చదువుకునేటప్పుడు కూడా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్ అని కాకినాడలో ఒకటి ఉన్నది. తెలంగాణలో కాకతీయ మెడికల్ కాలేజ్ అని వరంగల్లో ఉన్నాయి. 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటకలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. వాస్తవానికి చెప్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించుతున్నారు కదా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండేందువల్ల పేదవారికి విద్య అవ్వదు అది ఇదేమి. వాళ్ళు గతాన్ని ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయన మెడికల్ విద్యార్థిగా ప్రభుత్వ వైద్య కళాశాలలో చదవలేదు. గుల్బర్గా అని ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉండేది. గుల్బర్గాలో చదివాడు. అది ప్రైవేట్ మెడికల్ కళాశాల. గుల్బర్గాలో చదివారు. 1 ఇయర్ ఔషధ్యంచి మాత్రం తిరుపతిలోనేమో చేసిండాల. ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే చదివారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే చదివి డాక్టర్ అయినాడు కూడా. అటువంటి పరిస్థితులు ఉంటాయనుకోండి, కాదని నేను. కాకపోతే వైద్య విద్యను అభ్యసించేదానికి, ఉన్నత చదువులు వెళ్ళేదానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమవుతుందని అంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ ప్రైవేట్గా చదవాలనుకున్న సీట్లు లభ్యం కాక ఉక్రెయిను, ఫిన్లాండు రకరకాలుగా విదేశాలకు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకు. అదే ఇక్కడ ఉన్నాయంటే తక్కువ. కాకపోతే వైద్య కళాశాల ఇచ్చినప్పుడు వాళ్ళకు తగువైన హాస్పిటల్ ఉందా లేదా అనేది చూడాల్సింది ఉంటుంది. చూస్తేనేమో ఇబ్బంది ఉండదు. రెండోది ఏమిట్రానంటే మేము అనాటమీ చదువుతాం. అనాటమీ చదివేటప్పుడు మేము ఉన్నప్పుడైతే మేము బాడీని అంతా
డిసెక్ట్ చేసి చూసేవాళ్ళం. ఓకే సార్. లింబు, లోయర్ లింబు, కాలు అంటే లోయర్ లింబు, ఎస్ సార్. అబ్డామిను, థొరాక్స్, హెడ్ అన్నీ డిసెక్షన్ చేసి చూపించేవాళ్ళు 1.5 year అనాటమీలో. ఓకే సార్. అవి ఉండాలని అంటే కొంచెం పెద్ద మెడికల్ హాస్పిటల్ ఉండాలా, బాడీస్ లభ్యం కావాలా, అవి ఫెసిలిటీ క్రియేట్ చేయాలంటే అనాటమీ డిపార్ట్మెంట్ ఉండాలా, బాడీస్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఇస్తే ఇబ్బంది లేదు. ఇంకా పేద విద్యార్థుల అని అంటే అక్కడ చదివే అవకాశం ఉండదు పేదలకు. డొనేషన్ కట్టిన వారికే అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులకు అనేది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా, కావాల్సిన గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, దానికేం ఇబ్బంది లేదు పేద విద్యార్థులు. ఇది ఎవరన్నా డబ్బు ఉండి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన దేశంలోనే చదువుకునే అవకాశం కలుగుతుంది. అదైతే కలుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంకా విదేశాలకు వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, వాళ్ళకు ఆదాయం వస్తుంది, దాని బదులు మన దేశ సంపద మనకే ఉంటుంది, అందులో తప్పేం లేదు. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వము సంపద సృష్టిస్తాము ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి హామీలు ఇచ్చి వచ్చారు. ఇప్పటి వరకు అంతా ఏదైతే మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ లేదంటే ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. అలాగే అమరావతిలో కూడా కొన్ని నిర్మాణాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. దీనివలన రాష్ట్రంలో ఎలా సంపద సృష్టించగలుగుతారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు సార్. అది కాదులేండి, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ, పబ్లిక్ అండర్టేకింగ్. అది రాష్ట్రానికి సంబంధం లేదు. ఆయన సంపద అది ఏదో ఆయనకు ఊతపదం, సంపద సృష్టించుతా అని. సంపద ఎక్కడ సృష్టించబడదు. పరిశ్రమలు తెస్తాను, పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తేనే సంపద సృష్టి కాదు. కాకపోతే ఒక 100 మందికో 200 మందికో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి, కానీ అంత మాత్రాన్ని సంపద క్రియేట్ అవుతుంది, క్రియేట్ కాదు. అవి పారిశ్రమలు స్థాపించినంత మాత్రాన్ని సంపద క్రియేట్ కాదు. ఎందుకు అంటున్నాను అని అంటే ఆయన మరి ఏ ఊహతో చెప్తుంటారో ఏమో నాకు తెలియదు. ఒక పరిశ్రమ స్థాపించినారనుకోండి, ఇప్పుడు ఇక్కడనే హైదరాబాద్లో ఉంది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఫేమస్ హైదరాబాద్. మరి వాళ్ళు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇంత హైదరాబాద్లో ఉన్న తెలంగాణకు ఎంత సంపద క్రియేట్ అయింది అని ఆలోచన చేసి చూస్తే, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పే చేసే ట్యాక్సులు ఏ కంపెనీ అయినా, నేను చెప్పేది ఫార్మస్యూటికలే కాదు, ఇతర ఉత్పత్తులు చేసే ఇండస్ట్రీస్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, కంపెనీలు కట్టేది కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయనుకో ఆ ఫ్యాక్టరీ వల్ల, అవి కస్టమ్స్ డ్యూటీ, అవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే పోతుంది. సెంట్రల్ జిఎస్టీ, వస్తువులు తయారైన తర్వాత పన్నేసే సెంట్రల్ జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. స్టేట్ జిఎస్టీ అని అంటే ఇక్కడ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది, మందులు ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసినాక మందులు హైదరాబాద్లోనే అమ్ముతారా? లేదు. బాంబేలో అమ్మినారనుకోండి, మహారాష్ట్ర గవర్నమెంట్కి పోతుంది స్టేట్ జిఎస్టీ. విజయవాడలో అమ్మినారనుకోండి, ఆంధ్రప్రదేశ్ పోతుంది. హైదరాబాద్లో అమ్మితే హైదరాబాద్కి వస్తుంది. కాబట్టి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, ఉరికాయ సంపద. కాకపోతే ఒక పరిశ్రమ ఏర్పరిచినప్పుడు 100 మందికో 200 మందికో 300 మందికో ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పించిన దాన ఉపాధి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు జీవనోపాధి చేయాలంటే వస్తువులు కొనుక్కోవాలి కదా. బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ, కాఫీ పొడి కానీ, పాలు కానీ, ఇటువంటివన్నీ కొన్నప్పుడు అవి వాటి మీద వేసే లోకల్ ట్యాక్స్ ఒకటే వస్తుంది అంతే. అంత మాత్రాన సంపద క్రియేట్ అవుతుంది అని నేను చెప్పను. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్,
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడపను ఎలాగైనా వశపరుచుకోవాలని చెప్పేసి అటు టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారు సార్. అలాగే ఈ ఈ సందర్భంగా అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు సార్. అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు సార్. ఒకటి, సూపర్ హిట్ సూపర్ 6లో భాగంగా అన్నీ అంటే వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు సార్. ఆ సూపర్ 6 నెరవేర్చారా? ఒకటి సార్. ఇంకొకటి, ఏదైతే కడప అనేది ఇట్లా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అక్కడ బలము ఆయన బలం ఉంటుంది. వాళ్ళ బలాన్ని బలహీనపరిచి అక్కడ మొత్తం మీద టీడీపీయే ఇక అక్కడ జెండా ఎగిరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారా? ఈ 2 క్వశ్చన్. అవి ఏముంది, అక్కడ కడపలో ఎప్పుడు టీడీపీకి శాసనసభ్యులు ఉంటానే వస్తున్నారు కదా. ఎప్పుడు కూడా శాసనసభ్యులు లేకుండా 100% వైఎస్ఆర్సీపీకి రాలేదు. తర్వాత మొత్తం జిల్లా అంతా ఎప్పుడు రాజశేఖర రెడ్డి చేతుల్లో లేదు. అది ఇండివిజువల్ నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు బలమైన గ్రూప్ కానీ బంధుత్వాలు కానీ మంచి పనులు చేయటం కానీ వారి కుటుంబ గత చరిత్ర కానీ దాన్ని బట్టి అభ్యర్థులు ఉంటున్నారు అనుకోండి. అది గతంలో జరుగుతున్నది. ఇప్పుడు పోయింది రండి, అదంతా పోయింది. డబ్బుల రాజకీయం వచ్చింది. అంతా 50 కోట్లు 60 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. అంత భారీ స్థాయిలో అని అంటే ఏదో ధనికులు రావాల్సిందే. అంటే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎటువంటి వాళ్ళంతా ధనికులు వస్తారు. కాబట్టి ఆయన చేతుల్లోనే ఏం కడప జిల్లా అంతా లేదు. ఒక పులివెందుల్లో అంటే వారికి పట్టుండేది. ఈ ఏ డేస్లో కూడా అప్పుడు ఆయన మా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎవరి కొద్ది వాళ్ళు శాసనసభ్యులుగా గెలిచి వచ్చేవాళ్ళే. ఇంకా ఏదో ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. అప్పుడు కందులూరు రెడ్డి, రాజశేఖర రెడ్డి గ్రూప్ అని 2 గ్రూపులుగా ఉన్నారు. మేమంతా రాజశేఖర రెడ్డి గ్రూప్ అని మేము పెట్టుకున్నాం రండి. ఆ గ్రూప్ బలంగా ఉండే, కందులూరు రెడ్డి గ్రూప్ బలహీనంగా ఉండే. ఈ ఇప్పుడు వచ్చింది డబ్బుల రాజకీయం వచ్చింది కాబట్టి వాళ్ళ చేతుల్లో నుంచి లేదు. ఇప్పుడు పులివెందులే ఉంది. పులివెందుల మీద పూర్తిగా మా కంట్రోల్, మా ఆధిపత్యం అనుకుంటాండి. మొన్న పులివెందుల్లో కూడా ఒక జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. జరిగినప్పుడు కూటమి అభ్యర్థి గెలిచారు. అంటే రిగ్గింగ్ చేసుకున్నారు అంటారు అనుకోండి. అది రిగ్గింగ్ చేసుకునేది అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కడైనా జరుగుతుంటాయి సహజంగా. కానీ అప్పుడు మేము ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండిన నేను కమలాపురం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీలు గెలవడం జరిగింది. ఆయన పులివెందుల్లో 5 జెడ్పీటీసీలు కూడా గెలవడం జరిగింది. ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడేమిటంది అని అంటే ఈ డబ్బుల రాజకీయం వచ్చినాక అంత మార్పులు కొంచెం పట్టు మన జిల్లా పరిషత్ ఎన్నిక జరగటం ఆడ ప్రజల్లో అంత పట్టు సడలినట్టు కనపడుతుంది మన జెడ్పీటీసీని చూసినప్పుడు. ఇంకోటి సార్, సూపర్ 6 హామీలు అన్నీ నెరవేరాయా సార్? అవి ఆయన సూపర్ 6 హామీలు నిన్నరా ఈ కడపే కాదు ఎక్కడ కూడా సూపర్ 6 హామీలు 3 నెరవేర్చినారు. ఒకటేమో ఫ్రీ బస్సు, ఏదో అమ్మఒడే అదేదో ఒకటి, తల్లికి వందనమా ఏదో పేరు పెట్టినారు. ఒకటేమో పెన్షన్లు 4,000 అన్నారు కానీ 3,000 ఇస్తున్నారు. 1,000 పెంచినారు. అంత 4,000 ఇస్తున్నారు, 4,000 ఇవ్వటం లేదు. ఇంకా మిగతాటి అయితే డబ్బులు కావాలా. ఊరికి ఆయన చెప్పినాడు కానీ అప్పుడు మరి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రెవెన్యూ గురించి చూసుకున్నారా లేదో ఈ హామీలు ఇచ్చేటప్పుడు. కానీ ఎన్నికల్లో హామీలు ఇవ్వాలని ఇచ్చినాడు, హామీలు అయితే ఇచ్చినాడు. కానీ కాకపోతే ఏమిట్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా అప్పులు చేసి నవరత్నాలని ఆయన ఇచ్చిపోయినారు కార్యక్రమాలు. ఆ అప్పులు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. 11 లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు వడ్డీలు కంతులు 55,000 కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి. 55,000 అంటే ఆదాయం ఎంత వస్తుంది అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,30,000 1,40,000 కోట్లు వస్తుంది. వచ్చినప్పుడు 50,000 కోట్లు 55,000 కోట్లు పోతే ఇంకా మిగిలిన డబ్బు ఉంటుంది. మిగిలిన డబ్బు కూడా 60% జీతభత్యాలకు, పెన్షన్లకు వీటికి పోతుంది.
పోతే మిగిలి హార్డ్లీ ఏముండదు, 10,000 20,000 కోట్లు ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ ఎక్కడ చూస్తారు, ఎస్ సార్. ఈ సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేరుస్తారు? ఇంకా ఏది వీడికే అటు ఇటు కిందికి మీదికి చేసుకుంటూ వస్తున్నారు. అది ఆదాయం అయితే సరిపోదు వీళ్ళు చెప్పిన హామీలకు. ఓకే సార్. సార్ ఇంకోటి ఏంటంటే ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు సార్. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం సార్, తాజా పరిణామాలు ఏంటంటే వరుసగా ఏదైతే కేసులో నిందితులుగా లోపలికి వెళ్ళినారో వారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే తాత్కాలిక బెయిల్ అయితే లభిస్తున్నాయి సార్. ఈ కోణంలో చాలామంది ఆరోపిస్తున్న విధానం ఏంటంటే ఇక అందరికీ అంటే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారందరికీ రెగ్యులర్ బెయిల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలిక బెయిల్స్ కూడా రెగ్యులర్ బెయిల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇక మిగతా వారికి కూడా జైల్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసే నీరు గారిపోతుంది అని అంటున్నారు సార్. దీన్ని ఎలా చూస్తారు సార్? ఈ బెయిల్కు కేసుకు సంబంధం లేదండి. ఓకే సార్. ఎప్పుడు కూడా ఈవెన్ మర్డర్ కేసులో కూడా బెయిల్ ఇస్తుంటారు. ఓకే సార్. అంత మాత్రాన శిక్ష పడదని కాదు. బెయిల్ అనేది మనిషికి ఇచ్చిన హక్కు అది. ఓకే సార్. ఇప్పుడు కేసును బట్టి కేసులో ఉన్న తీవ్రతను బట్టి ఈ బెయిల్ ఇస్తే ఇతను పారిపోతాడా లేదా అనేది జడ్జి గారి ఉద్దేశం. ఓకే సార్. వాటన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకొని బెయిల్స్ ఇస్తుంటారు. ఓకే వీళ్ళు దేశం విడిచి పారిపోయే అవకాశం అయితే లేదు. ఉండినా కానీ అట్లా లుకౌట్ నోటీసులు ఇవ్వచ్చులేండి. ఇతర దేశాలకు పోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు. ఓకే సార్. వీళ్ళకి బెయిల్ అనేది ఇప్పుడు తాత్కాలికంగా వచ్చినాయి. మిథున్ రెడ్డికి ఏదో పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి 4 రోజులు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఇతర కారణాల మీద ఇచ్చిండొచ్చు. ఇప్పుడైతే తాత్కాలిక బెయిల్ ఇచ్చిండొచ్చు. మళ్ళీ వాళ్ళు హాజరు కావాల్సిందే. హాజరే బెయిల్ పెట్టుకున్నప్పుడు కేసు అర్హతను బట్టి బెయిల్స్ ఇవ్వచ్చు. ఇచ్చినంత మాత్రాన కేసు నీరు గారిపోదు. ఓకే సార్. కేసు నీరు గారిపోయే అవకాశం. ఇంకొకటి సార్, ఇందులోనే ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణలో చూస్తాం సార్, కాళేశ్వరం కమిషన్ నివేదికను సిబిఐకి అప్పగించారు సార్ రేవంత్ రెడ్డి. దాని ద్వారా ఇక బీజేపీ దీన్ని విచారించాలి అన్నట్టు, సిబిఐ విచారిస్తుంది అన్నట్టు బీజేపీ మీద తోసే ప్రయత్నం చేశారన్న ఒక విమర్శన అయితే ఇక్కడ చూసాం సార్. ఇదే మాదిరిగా సిబిఐకి అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసును కూడా చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి అప్పగించే ఆలోచన మనం ఉంటుందా సార్? ఇప్పుడు ఇక్కడంటే ఇది కాళేశ్వరం మీద వచ్చి ఘోష్ కమిటీని వేశారు, కమిషనే. సార్. ఆయన కాకపోతే శాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినాడు, రిటైర్ అయినాడు కాబట్టి కొంత శాంక్టిటీ ఉంటుంది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చి సిఫారసులు చేశారు కొన్ని. దాని మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలి. చర్యలు అది స్టేట్ గవర్నమెంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి సిఐడి ద్వారా యాక్షన్ తీసుకోవడమా, లేక సిఐడి కాకుండా సిబిఐకి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ సిఐడి చేస్తే పక్షపాత ధోరణితో కూడుకొని చేసినారని విమర్శలు వస్తాయని చెప్పి, సిబిఐ చేస్తే కనుక 3వ సంస్థ కాబట్టి ఆ విమర్శలు రావని అది సిబిఐకి ఇచ్చినారు. అది ఆ కేసు వేరు. ఈ కేసు ఇక్కడ సిఐడినే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే సార్. ఇది పోలీస్ శాఖే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినాక తర్వాత కావాలనుకుంటే సిబిఐ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. దానికేముంది. ఇప్పుడేమి సిఐడి చేసినాక సిఐడి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కదా. సిబిఐ కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మళ్ళా కావాలంటే సిబిఐ కూడా ప్రతివాదులైనా అడగచ్చు, వీళ్ళైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, మనము తాజాగా చూస్తాము, ఇదే సార్ సేమ్ కంటిన్యూషన్ చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ అయితే సిబిఐకి అప్పగించారు సార్. ఇక దానిపైన రేవంత్ రెడ్డి అలాగే వీరైతే ఖచ్చితంగా సిబిఐ మాత్రమే దీన్ని ఎంక్వైరీ చేయగలుగుతుంది, ఒకవేళ చేయకపోతే అది బీజేపీ వైఫల్యంగా మేము చూడాల్సి వస్తుందని చెప్పేసి వారైతే బహిరంగంగా కొన్ని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు సార్. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసును అలాగే సిబిఐకి ఎలా విచారణ ఎదుర్కోబోతున్నారు సార్ ఇటు రేవంత్ మనకు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ దాన్ని ఎలా ఎదుర్కొనే అవకాశం? ఎదుర్కొనేది ఏముంది, ఒక కమిషన్ అయితే ప్రైమా ఫేసి కొంత అందులో అవకతవకలు జరిగాయని చెప్పి విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్స్ చేయాలా, అది సిఐడి చేసే బదులు సిబిఐ చేయమన్నారు. సిబిఐ చేస్తుందండి, ఏముంది దానికి ఏముంది. ఇంతకుముందు గతంలో అయితే తెలంగాణ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయకూడదని ఒక ఉత్తర్వులు ఇచ్చినారు. ఇది కేసీఆర్ ఉన్నప్పుడే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా
ఇప్పుడు ఆ నిబంధన తీసేసి సిబిఐ కూడా ఇక్కడ విచారణ చేయొచ్చునని సడలించి ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. అప్పగిస్తున్నారు. అవును సార్. సిబిఐ విచారణకు తీసుకుంటుందా తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఎస్ సార్. మామూలుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత సిబిఐ తీసుకుంటుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడే అంటే ఈ తాజాగా జరిగిన ఒక కీలక పరిణామం సార్, కవిత గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సస్పెండ్ అయిన తర్వాత తను కూడా బయటకు వచ్చి తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చారు సార్. ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరిగింది సార్? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎలాంటి ప్రభావం పడబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలని నేను చెప్పలేను, కానీ సార్ ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యురాలు. ఎస్ సార్. ఆమె కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగింది. ఎస్ సార్. ఈ అవినీతికి కారకులు హరీష్ రావు, సంతోష్ రావు. తన తండ్రి గారికి సంబంధం లేదు, వీళ్ళ వల్ల తన తండ్రికి చెడ్డ పేరు వస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును సార్. ఇచ్చినప్పుడు తప్పకుండా అది బీఆర్ఎస్కు నష్టమే జరుగుతుంది కదా. ఓకే సార్. జరిగిందనేది కుటుంబ సభ్యులు ఒప్పుకుంటానేటప్పుడు ఇంకా ఇతర పార్టీలను బ్లేమ్ చేయలేరు కదా. ఎస్ సార్. ఎవరిని బ్లేమ్ చేయలేరు కదా. ఇక్కడ కొంతమంది విశ్లేషకులు అడుగుతున్నారు సార్, ఎన్ని రోజులు మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే కదా కాళేశ్వరం కమిషన్ మొదలుపెట్టింది, అప్పుడే కదా అవినీతి జరిగింది, మరి అలాంటి సందర్భంలో మీరు చెప్పకుండా మీరు ఇక ఈ ఆరోపణలు మీరు బయటకు వచ్చినప్పుడే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కవితను అడుగుతున్నారు. సరేలేండి, అది ఇప్పుడు ఒకవేళ కుటుంబ తగాదాలను బయటకు వచ్చినారు, కుటుంబంలో జరిగిన సంఘటనలు బయట పెడుతుంటారు, దాంట్లో విచిత్రమే ఉంది, విశేషమే ఉంది, అది అనవసరమైన ప్రశ్న. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వివాదం ఒకటి ఉందా సార్, దానిపైన సుప్రీంకోర్టు కూడా ఇదివరకు చెప్పింది వీరిపైన చర్యలు తీసుకోవాలని సభాపతికి చెప్పింది సార్. సభాపతి కూడా వారిని పైన అంటే వివరణ కోరారు సార్. కొంతమంది ఇంకా మేము అసలు బీఆర్ఎస్ పార్టీని మారలేదు, మేము నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఆ సీఎం గారిని కలిసామా తప్ప మేమేం పార్టీ మారలేదని కొంతమంది చెప్తున్నారు సార్. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ 10 మంది అయితే ఖచ్చితంగా మా పార్టీలో లేరు, ఇక వారిపైన ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది సార్. ఒకవేళ ఈ వివాదం మొత్తాన్ని ఆ 10 మందికి అంటే బర్తరఫ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందంటారా సార్? లేదంటే దాన్ని సవాల్ చేయడానికి వీరేమన్నా ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది ఇంతవరకు అయితే డిఫెక్షన్ యాక్ట్లో సార్ ఎవరు అర్హత కోల్పోలేదు. ఓకే సార్. కాకపోతే సుప్రీంకోర్టు విచారణ చేయండి, తొందరగా మీరు డిలే చేస్తున్నారు అని చెప్పి స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఎస్ సార్. ఆయన వాయిదా వేస్తూ వచ్చినారు కదా ఇన్ని రోజులు, విచారణ తొందరగా ముగించండి అని చెప్పినారు. విచారణ ముగించే ముందు ఇంకా వాళ్ళు చెప్పొచ్చు, ఏముంది మేము బీఆర్ఎస్లో ఉండో కాంగ్రెస్ పార్టీలోకి మారలేదు, పనుల కోసం పోతున్నాము, శాసనసభ్యులు వెళ్ళొచ్చు కదా, ఏముంది ప్రభుత్వం దగ్గరికి పనుల కోసం వెళ్ళొచ్చు కదా, తప్పేముంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ అంటే మన షర్మిల గారి కొడుకు సార్, షర్మిల గారి కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్నట్టు గత వారం రోజుల నుంచి ఒక ప్రచారం అయితే ఊపందుకుంది సార్. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది జగన్ గారి మీద అనేది ఇప్పుడు ఒక తాజా చర్చ జరుగుతుంది సార్. ఆయనను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడిగా అందరూ ఆదరిస్తారా? ఆ పులివెందులోనే జగన్ పైనే పోటీ చేపించే అవకాశం ఉంది షర్మిల, అంటే షర్మిల ఎక్కువ పెడుతున్న బాణం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక చర్చనైతే నడుస్తుంది సార్. ఇప్పుడు షర్మిల కూడా రాజశేఖర రెడ్డి కూతురే కదా. ఎస్ సార్. ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయింది, ఆమె కూడా మన కంటెస్ట్ చేసింది కదా. అవును సార్. ఏ విధంగా ఆమె కుమారుడు వచ్చిండొచ్చు, రాజశేఖర రెడ్డి గారికి మనవాడు అవుతాడు అనుకోండి, ఏముంది, ఆయన రాజకీయాలు ఆశించవచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడవచ్చు, ఏం తప్పేముంది. ఏమవుతుంది అనేది తర్వాత ఆయన రాజకీయంగా ఎట్లా ఎదుగుతాడు, ఆడ నియోజకవర్గానికే పరిమితం అవుతారా, పార్టీకి పరిమితం అవుతారా, ఆయన వచ్చినప్పుడు కదా, ఆయన వచ్చినప్పుడు విషయం.